ఈరోజు ఇక్కడికి విచ్చి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్జీ గారి మరియు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పరమహంస గారి అన్న ఆదేశాల మేరకు మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశము, మా ఎస్సీ కమ్యూనిటీ వారు సర్వే నెంబర్ 251లో 1 ఎకరా 60 సెంట్లు స్థలాన్ని అంబేద్కర్ భవనానికి ఇక్కడ కేటాయించడం జరిగింది. 252 సర్వే నెంబర్ /1లో 42 సెంట్లు మేము నిల్చున్న స్థలము, అలాగే 252/1 సర్వే నెంబర్ 1 ఎకరా 14 సెంట్లు అక్కడ ఎదురుగా కనిపిస్తున్న స్థలం. టోటల్గా 1 ఎకరా 60 సెంట్లు స్థలాన్ని 2018లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి కలెక్టర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది పనులు నోచక వారు చాలా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని మా భారతీయ జనతా పార్టీ తరపున వారికి మేము మద్దతు ప్రకటిస్తూ ఈ విషయాన్ని మా కూటమి శాసనసభ్యులు దగ్గరికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళి తప్పకుండా ఇక్కడ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి మా కూటమి ప్రభుత్వం తప్పక ముందుకు వస్తుంది. వారికి కూడా అనుకున్న విధంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ని నిర్మిస్తామని కూటమి తరపున భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గాల వారికి తెలియజేస్తుంది. అలాగే ఈరోజు ఎస్సీ కమ్యూనిటీకి చాలా చిరకాల కోరికైనటువంటి ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణను మన మందకృష్ణ మాదిగన్న గారు కొన్ని ఏళ్ల నుంచి పోరాటం చేస్తే అది గ్రహించి ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు ఎస్సీ వర్గీకరణ చేయడం ఎస్సీ వర్గానికి చాలా శుభ పరిణామమని నేను తెలియజేస్తున్నా. ఆ విషయమే కాదు, ఎస్సీ వర్గానికి మా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్న విషయాన్ని ఈరోజు ఈ సభాముఖంగా ఎస్సీ సోదరులకు మేము తెలియజేస్తున్నాము. అలాగే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి ప్రత్యేకంగా మా భారతీయ జనతా పార్టీలో ఉన్న 29 పథకాలలో ఎస్సీలకు చాలా ప్రత్యేకమైన పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. వారికి ఈ పథకాలతో పాటు ఎమ్మెగనూరులో ఈరోజు 1 ఎకరా 60 సెంట్ల స్థలాన్ని కమ్యూనిటీ హాలు నిర్మించడానికి మా కూటమి ప్రభుత్వం తప్పకుండా ముందుకు వచ్చి కట్టిస్తారని వారికి తెలియజేస్తూ, అలాగే ఎమ్మెగనూరు పట్టణంలోనే కమ్యూనిటీ హాల్ కాదు, మా ఎస్సీ సోదరులకు ప్రతి మండలానికి ఒక కమ్యూనిటీ హాలు వచ్చే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్జీ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి వారి నుంచి చంద్రబాబు నాయుడు సార్ కూడా ఈ విషయాన్ని మా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విన్నవించి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఒక అంబేద్కర్ కమ్యూనిటీ హాలు నిర్మించడానికి మా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందన్న విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.